వీటిని అష్టకష్టములు అని అంటారు. ఇటువంటి అష్టకష్టములను తీసివేసుకొని అష్టవిధములైనటువంటి భోగాలను మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి స్తోత్రములే అష్టకాలు. అందుకనే వాటికి అష్టకములు అనేటువంటి పేరు కూడా పెట్టారు. 8 సంఖ్యలో ఉంటాయి కనుక అష్టకాలు. అలానే 8 విధములైనటువంటి దోషాలు తీసివేస్తాయి కనుక కూడా అవి అష్టకాలు. అందుకనే అష్టకంతో కనుక నిత్యం బాబావారిని స్తోత్రం చేస్తూ వచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి, యోగాలను పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక అటువంటి సకల శ్రేయోప్రదాయకమైనటువంటి బాబావారి యొక్క అష్టకాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. సకల మునిజనానాం జ్ఞానదాతార మాతరం త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖచ్ఛేద దక్షన్నమామి. శ్రీవిద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా పదే పదే దృష్టి దోషాలు తగులుతూ దృష్టి దోషం వలన ఉద్యోగాల్లో ఇబ్బందులు కలుగుతున్నట్లయితే కనుక మనం పాటించవలసిన పరిహారం ఏమిటి, అదే ప్రకారంగా నడువు నొప్పులు వస్తున్నట్లయితే కనుక నడువు నొప్పి నుంచి మనం బయటపడడానికి గాను ఉచ్చరించవలసినటువంటి, జపించవలసినటువంటి, ధ్యానం చేయవలసినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉపయుక్తమైనటువంటి నామం ఏమిటి, మనం విపరీతంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అయినా కానీ ఉద్యోగ ప్రయత్నాలు లాభించట్లేదు, మానసిక ప్రశాంతత లభించట్లేదు అనుకున్నప్పుడు జమ్మి చెట్టుని ఏ ప్రకారంగా ఆరాధన చేయాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా దృష్టి దోషాల నుంచి బయటపడడానికి గాను ఏ ప్రకారమైనటువంటి పరిహారాలు పాటించాలో మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ప్రధానంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాలు లభించట్లేదు, దీనికి దృష్టి దోషమే కారణమవుతోంది అనుకున్నప్పుడు మనం పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. పటిక తీసుకోవాలి. పటిక వేరు, పటిక బెల్లం వేరు, జాగ్రత్త పడాలి. పటిక తీసుకొని ఈ పటికని
పెనం మీద వేసి సోమవారం ఉన్నటువంటి రోజున పటికని సోమవారం నాడు పెనం మీద వేసి పొంగించాలి. అలా పొంగించిన తర్వాత ఆ పటికని తీసుకొని 7 సార్లుగా శిరస్సు నుంచి పాదం దాకా, పాదం నుండి శిరస్సు దాకా 7 సార్లు దిగదుడిచి దీన్ని తీసుకెళ్ళి పారే నీటిలో వేసేయాలి. ఒకవేళ పారే నీటిలో వేయడానికి కానీ మనకు అవకాశం దొరకకపోతే ఇంట్లో ఉండేటువంటి నీటి కుంటలు ఏమన్నా ఉంటాయి కదా, వాష్ బేసిన్ లాంటివి, వాటిలో అయినా సరే వేసేయచ్చు. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక తరచుగా దృష్టి దోషాలు తగిలి మేము ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి దోషాల్లో నుంచి బయటపడి వారు ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ కూడా చక్కగా మెరుగ్గా ఏర్పడతాయి. అదే ప్రకారంగా నేటి రోజున శుక్రవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం అమ్మవారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా నిలబడి ఏ తల్లికి వింజామర వీస్తూ ఉంటారో, ఏ తల్లికి దేవతా సార్వభౌముడైనటువంటి ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి సచీదేవే తలంటి నించం కూడా స్నానం చేయిస్తూ ఉంటుందో, అటువంటి 64 కోటి యోగిని గణసేవిత అయినటువంటి లలితా పరమేశ్వరుని ఆరాధించడానికి గాను చాలా ప్రశస్తము ఉపయుక్తమైనటువంటి రోజు శుక్రవారం. అందుకనే శుక్రవారం నాడు లలితా సహస్రనామార్చన కనుక చేసినట్లయితే కనుక అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలిగి, ఏ ప్రకారంగా అయితే ఇంద్రుడు స్వర్గాన్ని పొందాడో, కుబేరుడు నవనిధులను పొందాడో, అదే ప్రకారంగా మనం కూడా మనకు కావలసినటువంటి దాన్ని మనం లభింపజేసుకోవాలనుకునేటువంటి దాన్ని అంతా కూడా పొంది మనోవాంఛితాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శుక్రవారపు ఈ శుభవేళ శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనందాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురంతాం సర్వసంపత్ప్రదాత్రీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా నిజాగుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజా కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభముగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిందికా వక్త్రలక్ష్మీ పరివాహ జనన్మీనాభలోచనా నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భూషిత కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర్ణ మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక బోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చర శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకరిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తనీ నాభ్యాలవాల రోమాణి లతా ఫలకుచద్వయీ లక్ష రోమలతా